హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు మనం చేసే కర్రీ స్ప్రౌట్స్. ఈ కర్రీ చాలా మంచిదండి ఆరోగ్యానికి మరియు వెయిట్ లాస్కి. స్ప్రౌట్స్ రైస్లో కన్నా చపాతీ ఆర్ రోటీకి చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఒక గిన్నెలో 1 కప్పు ఎర్ర పెసరపప్పు, తెల్ల శనగలు ఒకరోజు మొత్తం నానబెట్టాలి, అంటే డే మొత్తం. నైట్ టైంలో వాటర్ తీసేసి ఒక క్లాత్లో వేసుకొని ముడి వేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, పెసర్లకు మొలకలు వస్తాయి. చూడండి ఇలాగా. మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. 1 పావు నూనె వేసుకోండి. నూనె కాగాక అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. ఇక్కడ నేను 3 మీడియం ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలపండి. ముందుగా నానబెట్టుకున్న మొలకలు వచ్చిన పెసర్లు వేసుకోండి. ఒకసారి కలపండి. ఇలా 5 to 10 minutes కలపండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో 1 కప్ టమాటోస్ వేసుకోండి. 1 కప్ అంటే నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ మీద చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే త్వరగా టమాటోస్ ఉడుకుతాయి. ఒకసారి కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అందులో పోసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేయండి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ మీద మూత తీసి చూడండి. ఎంతో రుచిగా కమ్మగా అయిన పెసర్ల కూర ఇప్పుడు రెడీ అయింది. సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.